సంప్రదాయాలు ఏ విధంగా ఉండేవంటే మేయర్ గారు పక్కన ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో కడపకు సంబంధించిన శాసనసభ్యులు కానీ అలాగే కమలాపురంకు సంబంధించిన శాసనసభ్యులు కానీ అలాగే ఎమ్మెల్యేసీ ఉంటే ఎమ్మెల్యేసీలు కూడా పూర్తి స్థాయి గౌరవంగా ఇదే స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇంతకాలం మీటింగులు జరపడం జరిగింది. అయితే ఏమైందో ఏమో ఇవాళ కడపలో ఒక మహిళా శాసనసభ్యురాల్ని ఎంత అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. పూర్వ పరిస్థితుల్లో ఏ విధంగా అయితే స్టేజ్ మీద శాసనసభ్యులకు ఏ విధంగా సీటింగ్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ జరగడానికి వీల్లేదు. చెప్పుకుంటాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు పెద్దపీట, ఇదేనా మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పి మేము ఒకసారి అడుగుతూ ఉన్నాం. ఇది మన సంస్కృతి కాదు కదా. మహిళలను అవమానిస్తే మీకు ఏమైనా వస్తుంది అనుకుంటే అది మన తప్పు అవుతుంది. కాబట్టి దయచేసి ఏదైతే పూర్వ పరిస్థితులు ఉన్నాయో యథాతథంగా అలాంటి పరిస్థితులు ఇక్కడ వచ్చే వరకు ఎలాంటి పరిస్థితుల్లో మీటింగ్ జరగడానికి వీలు లేదు. ఈ వివక్షను ఏదైతే వాళ్ళు వివక్ష చూపించాలనుకున్నారో ఈ వివక్షను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విధమైన పద్ధతిని అవలంబించినాడో ఆ విధమైన పద్ధతి అవలంబించకూడదని ఎక్కడా లేదు. ఆయన మాట్లాడేదానికి ఆయన మీటింగ్ జరిపేదానికి భయపడి మేము అడిగిన న్యాయమైన కోరికను చేయలేకపోతున్నాడు తప్ప రెండోది కాదు. పైగా ఈరోజు పోడియం మీద అందరూ కార్పొరేటర్లు, అందరూ ప్రెస్ అంతా చూసినారు, అందరూ కార్పొరేటర్లు పైన ఉన్నారు. కేవలం మమ్మల్ని మాత్రమే సస్పెండ్ చేశాడు. ఇది ఎంత అన్యాయమైన పని. 2024 జూన్ 4న మేము ఇచ్చిన గౌరవం మర్యాద అలాంటిది ఆ మొదటి మీటింగ్లోనే సాటి కార్పొరేటర్ ఆనందపల్లి కార్పొరేటర్కి ఒక నీ జాగిరా నీకేమైనా రాసిచ్చారా నీ ప్రాంతాన్ని? అయ్యా మా ఆనందపల్లికి ప్రథమ పౌరులు కార్పొరేటర్కి అలాంటి వ్యక్తిని ఆ విధంగా గౌరవించినాం. కార్పొరేటర్లు భర్తలు బయట ఉన్నారు, వాళ్ళు వచ్చి మేయర్ ఛాంబర్లో కూర్చుంటారు అని అంటే ఏమికేమి ఇన్నేళ్ళు ఏలుకున్నారు, చాలు మీ భర్తలు కాదు రావాల్సిందే అని మాట్లాడి కించపరిచే విధంగా మా కార్పొరేటర్లు మాట్లాడారు. అది సమావేశంలో అలాంటి మాట్లాడే వ్యక్తిని ఆ రోజు మా కుటుంబంలో వ్యక్తి చనిపోయినాడు కాబట్టి ఆ రోజు ఆ మీటింగ్ నేను రాలేదు. ఆ రోజు నన్ను రాకపోయినా కానీ మా డిప్యూటీ మేయర్లు ఇద్దరు, మా కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళిద్దరిని శాసనసభ్యులు గెలిచిన పైకి పిలుచుకోండి, ఆహ్వానించండి, సాధారణంగా వాళ్ళకి సెలవు కప్పండి, బొక్కే ఇవ్వండిని చెప్పిన వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తిని ఆగస్టు 27న భారతదేశంలో ఏ ఇంటికి జరిగినదు కడప నగర ప్రథమ పౌరుల్ని ఇంటి ముందర చెత్త వేసే కార్యక్రమం, ఇంట్లో చెత్త వేసే కార్యక్రమం చేస్తారు. అది చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎవరో ప్రజలు వేసినారంటారు, కొట్టొచ్చినట్టు మీ టీవీ ఛానళ్ళు అన్నీ చూపించినాయి. వాళ్ళ కార్యకర్తలు, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు, పాలంపల్లి నాయకులు ఆ చెత్త కూడా పాలంపల్లి నుంచి తెచ్చారు. అయ్యా మాకు తెలియదు నీ ఇంటి ముందు వేసింది మేమని. టీఎన్ఎస్ఎఫ్ లీడర్ జిల్లా అధ్యక్షుడు, పాలంపల్లె లీడర్లు, నాయకులు వాళ్ళు ఇచ్చి మా ఇంటి ముందు వేస్తే వాళ్ళు మీ మనుషులు కాదా?